దేవునికి స్తోత్రం. సామెతలు 15వ అధ్యాయం 29వ వచనం ఇలాగూ సెలవిచ్చుచున్నది, భక్తిహీనులకు యెహోవా దూరస్థుడు, నీతిమంతుల ప్రార్థన ఆయన అంగీకరించును. దైవజనమా, పరిశుద్ధ లేఖనం సామెతల గ్రంథం ఇలా నేర్పిస్తున్నది ఏంటంటే, భక్తిహీనులకి దేవుడు దూరస్థుడు. భక్తి చూపించడం మొదలు పెడతా ఉంటారు చాలా మంది. వారి ఆత్మీయ జీవితంలో నటన, ప్రార్థన ఉండదు, వాక్య జీవితం ఉండదు. కానీ వీరు నటిస్తూ ఉంటారు, మేము ప్రార్థిస్తున్నాము, మా భక్తి చాలా పెద్దది అని. ఈ సెల్ఫ్ డబ్బా అంటాను నేను నా భాషలో. ఈ సెల్ఫ్ డబ్బా కొట్టుకున్న వాడిని ప్రతి ఒక్కరికి దేవుడు దూరస్థుడుగా ఉంటాడని పరిశుద్ధ లేఖనం సెలవిచ్చుచున్నది. ఒకసారి యోచించు, నీ ఒక ఆత్మీయ జీవితం ఈరోజు ఎలా ఉంది? నువ్వు భక్తిహీనుడిలాగా ఉన్నావా, లేకపోతే భక్తిపరుడుగా నువ్వు ఇది చేస్తున్నావా? పరిశుద్ధ గ్రంథం చెప్పుచున్నది ఆయన దూరస్థుడంట. భక్తి నీవు కరెక్ట్ అయిన రీతిగా ప్రార్థించే ఒక వ్యక్తివైతే ఆయన నీకు సమీపముగా ఉంటాడు. ఒకవేళ ప్రార్థననే ఆపేసి కొన్ని సంవత్సరాలు అయి ఉండవచ్చు, ప్రార్థన చేయనికి నీకు మనసు రాకపోవచ్చు. ప్రార్థన నువ్వు చెయ్యకపోతే దేవునికి దూరస్థుడు అవుతావని మనకి పరిశుద్ధ లేఖనం చదువుతున్నప్పుడు మనకు అర్థమవుతుంది. సమయలన్న ప్రవక్త చెప్తున్నాడు, ప్రార్థన చెయ్యకపోవడం పాపం అంటున్నాడు ఆయన. నువ్వు ప్రార్థన చెయ్యకపోతే ఈరోజు ప్రార్థన చేయడం మొదలుపెట్టు, నువ్వు దేవునికి సమీపముగా చేరుతావు. దేవునికి నువ్వు దగ్గరగా వెళ్ళాలని కోరిక నీకుందా? అయితే నువ్వు ప్రార్థించడం మొదలుపెట్టు. దేవుడు నీ ప్రార్థనను విని నీకు ఆయన సమీపములోనికి వస్తాడు. నీ అవసరతలన్నీ తీరుస్తాడు, నీ ఇబ్బందులన్నీ మారుస్తాడు. నమ్ముతున్నావా? అయితే నాతో పాటు కలిసి ఈ ప్రార్థన చెయ్యము. పరిశుద్ధాత్మదైవమా, ప్రభువా, ఎవరైతే నాతో పాటు కలిసి ఈ వాక్యం ఎత్తిపెట్టి ప్రార్థిస్తున్నారో, ప్రభువా, మేము భక్తిపరులుగా ఉండక ప్రభువా నీ కొరకు ప్రభువా ప్రార్థించి యథార్థమైన వ్యక్తులై ఉండుచు నీతిమంతులుగా బ్రతుకుట కొరకు ప్రభువా ప్రయత్నం ప్రభువా మాకు దయచేయమని, నీ కొరకు నిలబడే కృప మాకివ్వమని, సంతోషం, సమాధానం, శాంతి, నెమ్మదితో నీ పిల్లల్ని మీరు నింపమని, ప్రార్థన ప్రారంభించిన వ్యక్తులందరినీ బట్టి నీకు వందనములు తెలియజేస్తున్నాను. వారికి నువ్వు సమీపముగా ఉన్నందున నీకు స్తోత్రం. ఈ వాక్యం మా పట్ల మీరు నెరవేర్చినందుకు నీకు స్తోత్రం. యేసు నామమున ప్రార్థిస్తున్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బీ విత్ యూ ఆల్. తిరిగి రేపటి ఉదయకాలం 7 గంటలకి కలుద్దాం. అంతవరకు పరిశుద్ధాత్మదేవుడు మిమ్మల్ని నడిపించును గాక. బాయ్.